దాన్ని వాట్సాప్లో ఇతర సోషల్ మీడియాలో అతని ప్రొఫైల్గా ఉపయోగించుకుంటూ నేను సూర్య ఐపీఎస్ ఎన్ఐఏ ఢిల్లీలో పనిచేస్తున్నాను, రీసెంట్గా హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యాను, పోస్టింగ్ వెయిటింగ్లో ఉన్నాను, తిరుపతిలో మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పి నమ్మబలికి రిటైర్డ్ అయిన గవర్నమెంట్ ఎంప్లాయీస్కి న్యూ రిక్రూట్మెంట్స్ లేవు కాబట్టి రీప్లేస్మెంట్ కింద నిన్ను గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాను, నాకు దానికి కొంత అమౌంట్ కావాలని చెప్పి మొదట 20,000తో స్టార్ట్ చేసి అప్ టు 1,50,000 వరకు తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇతనికి ఎక్కడే కానీ జాబ్ వచ్చినట్టు జాబ్ ఇస్తున్నట్టు ఎలాంటి ఆధారాలు దొరక్కపోయేటప్పటికి నా డబ్బన్నా ఇప్పించు లేదంటే జాబ్ అన్నా ఇప్పించంటే అప్పుడు అతని మోసము ఇతను గుర్తించి ఇతను డబ్బు ఇవ్వట్లేదు జాబు ఇవ్వట్లేదు అని చెప్పి అతను నిలదీస్తాడు. తర్వాత అతను మోసగాడని చెప్పి ఇతను కనుక్కోవడం జరుగుతుంది ఐపీఎస్ కాదని చెప్పి. తర్వాత మనకు కంప్లైంట్ ఇవ్వగా నిన్న కేసు రిజిస్టర్ చేశాము. ఈరోజు అతని ఒరిజినల్ పేరు కోయిలి సురేష్ కుమార్ అని, ఇతనికి ఆల్రెడీ సిద్దిపేట మరియు పంజాగుట్టలలో సేమ్ ఇదే ఎన్ఐఏ ఏజెంట్ ఎన్ఐఏ ఐపీఎస్ ఆఫీసర్గా అవతారం ఎత్తి హైదరాబాద్లో కూడా ఒక ఇద్దరిని ఇలా జాబులు ఇప్పిస్తాము, రీప్లేస్మెంట్ బేస్లో జాబులు ఇప్పిస్తామని చెప్పి మోసం చేసి అక్కడ కూడా 1,50,000 2 లక్షల వరకు మోసం చేసిన 2 కేసెస్ కూడా బయటపడినాయి మా ఇన్వెస్టిగేషన్లో. మామూలుగా ఇది 7 సంవత్సరాల లోపల కేసు అయినప్పటికీ ఆల్రెడీ ఇతను హెబిచువల్ అఫెండర్ అయినందున ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు వారికి రిమాండ్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఎంబీఏ చదివారని చెప్తాను. సిద్దిపేటలో ఒక కేసులో 9.5 lakh తీసుకున్నాడు. 9.5 lakh తీసుకున్నాడు. ఐడి ఇస్తాం, ఐడి కార్డు ప్రింట్ ఇవ్వండి. సూర్య ఐపీఎస్ అని ఎన్ఐఏ ఐపీఎస్ ఆఫీసర్ అని రకరకాలుగా ఒక 4-5 వెపన్స్ పెట్టి ఫొటోసు. ఇది అది ఇంకొకటి యాడింగ్ ఏమంటే ఆ డబ్బులతో వీడు టీవీ, వాషింగ్ మిషన్, హోమ్ థియేటర్ కొన్నాడు. వాటిని ఈ కేసులో రికవర్ చేస్తున్నాం. ఆల్రెడీ 2 కేసులు చేసినాడు కదా, ఇంకా చెక్ చేస్తున్నాం. ఉన్నారు కానీ ఒరిస్సాలో ఉన్నారు. ఇక్కడ ఎవరో పిండి ఉందని చెప్తున్నారు, వాళ్ళు ఉందంటున్నారు కానీ ఎక్కడ ఐడెంటిఫై కాదు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.